Morning. For today's topic, new chapter, that is diffraction. Diffraction. So, before we enter into the topic, we should know what is mean by diffraction. So, diffraction. Diffraction means simply the bending or spreading of waves. The bending or spreading of waves, so is called diffraction. This is the simple definition of diffraction. So when waves encounter the obstacle like slit, then it always gets bent near edge. This phenomena is called diffraction. సో లైట్ వేవ్స్ ఆర్ సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. సో అనుకోకుండా వాటికి మధ్యలో ఒక అబ్స్ట్రాకిల్ ఏదైనా వచ్చి దానికి తగిలింది లైట్ వేవ్స్ ఆర్ వేవ్స్కి. సో జనరల్గా ఏమవుతుందంటే అబ్స్ట్రాకిల్కి తగిలి ఆ లైట్ వేవ్స్ అనేవి బెండ్ అవుతాయి. సో అట్లా బెండ్ అవ్వడాన్ని మనం డిఫ్రాక్షన్ అంటాం. బెండింగ్ ఆర్ స్ప్రెడింగ్ ఆఫ్ waves. So when waves encounters obstacle like slit, then it always gets bent near edge. This phenomena is called diffraction. So light and sound energy both travels in the form of waves. So light waves or sound waves, both energy both travels in the form of wave. So but sound wave shows this kind of effect, while light waves do not show this effect of diffraction. సో సౌండ్ వేవ్స్ లైట్ వేవ్స్ని రెండింటిని కంపేర్ చేస్తే లైట్ వేవ్స్ కంటే సౌండ్ వేవ్స్ అనేది బెండింగ్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు లైట్ వేవ్స్. సో సౌండ్ వేవ్స్లో బెండింగ్ అనేది more, it affects waves bends more than when compared to light waves. Light waves కంటే సౌండ్ వేవ్స్లో బెండింగ్ అనేది లైట్ వేవ్స్ వేవ్స్ యొక్క బెండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎట్లా అని అనుకుంటే జనరల్గా మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక డోర్ ఉందనుకున్నాం. ఇక్కడ ఒక డోర్ ఉందనుకుందాం. సో డోర్కి ఇవతల ఒక మనిషి ఉన్నారు, డోర్కి అవతల ఒక మనిషి ఉన్నారు. సో ఇక్కడ రూమ్లో ఇదంతా రూమ్ అనుకుంటే, డోర్కి ఇవతల రూమ్ లోపల ఒక మనిషి, రూమ్ అవతల ఇంకో మనిషి ఉన్నారు. అయితే వీళ్ళకి ఒకరికొకరు కనపడరు, కానీ ఒకరు మాట్లాడింది ఇంకొకరికి వినిపిస్తుంది. జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో అయితే ఇప్పుడు మనం ఒక మూసి ఉన్న డోర్ ఇది, కానీ ఇక్కడ ఒక మనిషి ఈ వ్యక్తి నెంబర్ 1 వ్యక్తి మాట్లాడుతున్నది నెంబర్ 2 వ్యక్తికి వినిపిస్తుంది. జనరల్గా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్, అవునా కాదా? సో ఎందువల్ల వినిపిస్తుంది ఇక్కడ డోర్ ఉన్నా కూడా అంటే, సో ఇది మనం సౌండ్ వేవ్స్ అనేవి సౌండ్ వేవ్స్లో బెండింగ్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అయితే ఇక్కడ ఈ నెంబర్ 1 వ్యక్తి మాట్లాడింది సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఈ డోర్ నుంచి గ్యాప్లో నుంచి బెండ్ అయిపోయి అవతల నెంబర్ 2 వ్యక్తికి వినిపిస్తాయి. సో దీని అర్థం ఏంటంటే సౌండ్ వేవ్స్లో బెండింగ్ అనేది స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు లైట్ వేవ్స్. లైట్ వేవ్స్
అనేవి ఇంత సౌండ్ వేవ్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ బెండింగ్ ఉండదు లైట్ వేవ్స్లో. అందుకని ఈ వ్యక్తి కనిపించకపోయినా కూడా సౌండ్ వేవ్స్లో బెండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి మాట్లాడింది ఇంకొక వ్యక్తికి డోర్ యువతలున్న వ్యక్తికి చాలా స్పష్టంగా వినిపిస్తుంది. బికాస్ సౌండ్ వేవ్స్ ఆర్ బెండ్స్, అంటే సౌండ్ వేవ్స్లో డిఫ్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది వన్ కంపేర్ టు లైట్ వేవ్స్. So to understand this, let's take an example of ripple tank experiment. This is the experiment. So ikkada slit, ఇవి ప్లేన్ వేవ్స్ ఇక్కడ ఒక స్లిట్ ఉంది, దీన్ని మనం స్లిట్ అంటాం. సో స్లిట్ నుంచి ప్లేన్ వేవ్స్ అనేవి ట్రావెల్ అయిన తర్వాత ఇది స్లిట్ అనేది అబ్స్ట్రాకిల్ అనుకుంటే, ట్రావెల్ అయిన తర్వాత వీటి యొక్క ఫస్ట్ ప్లేన్ వేవ్స్ ఇట్లా ఉన్నాయండి. ఆ తర్వాత ఏమైంది అంటే దాంట్లో ఒక అబ్స్ట్రాకిల్ స్లిట్ నుంచి ట్రావెల్ అయిన తర్వాత ప్రాసెసింగ్ ఏమైందంటే బెండ్ అయినాయి వేవ్స్. సో దీన్ని మనం డిఫ్రాక్షన్ అంటాం. సో స్ప్రెడింగ్ ఆఫ్ ఆర్ బెండింగ్ ఆఫ్ వేవ్స్ ఎందువల్ల అంటే ఈ స్లిట్ నుంచి పాస్ అయినాయి కాబట్టి, స్లిట్ నుంచి పాస్ కాకంటే ముందు లైట్ వేవ్స్ అనేవి ప్లేన్ వేవ్స్, స్లిట్ నుంచి పాస్ అయిన తర్వాత ఈ లైట్ వేవ్స్లో అంత బెండింగ్ అనేది వచ్చింది, దీన్ని మనం డిఫ్రాక్షన్ అంటాం. సో బెండింగ్ ఇక్కడ 2 రకాల డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బెండింగ్, సో ఈ స్లిట్లో ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ ఉంది, సో ఈ స్లిట్లో గ్యాప్ అనేది తక్కువ ఉంది. రెండింటిని కంపేర్ చేస్తే ఇక్కడ లైట్ ప్లేన్ వేవ్స్ అనేవి ఒక స్లిట్ గ్యాప్ ఎక్కువ ఉన్న స్లిట్ నుంచి ప్రాపగేట్ అయితే దాని బెండింగ్ అనేది తక్కువ ఉంది. అట్లనే ఈ డయాగ్రామ్ విషయానికి వస్తే ఇక్కడ స్లిట్ అనేది గ్యాప్ అనేది తక్కువ ఉంది. సో గ్యాప్ తక్కువ ఉన్న స్లిట్ నుంచి ప్లేన్ వేవ్స్ ట్రావెల్ అయితే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఇక్కడ ప్లేన్ వేవ్స్ అనేవి ఒక గ్యాప్ తక్కువ ఉన్న స్లిట్ నుంచి ప్రాపగేట్ అయితే, సో ఇక్కడ గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ బెండింగ్ అనేది ఎక్కువ జరిగింది. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్. సో ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటే బెండింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ గ్యాప్ అనేది తక్కువ ఉంటే అంటే స్లిట్ యొక్క గ్యాప్ స్పేస్ తక్కువ ఉంటే బెండింగ్ అనేది, ఎంత స్పేస్ తక్కువ ఉంటే బెండింగ్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్. So take a wooden strip to create linear wave by tapping it. So this is the diffraction. Visualize. So this is the diffraction. So manam diffraction ande enantamante, so simply this is the diagram of diffraction. ikkada plane waves unnai, plane waves are travel through స్లిట్, దీన్ని మనం స్లిట్ అంటాం. సింగిల్ స్లిట్ నుంచి ప్లేన్ వేవ్స్ ట్రావెల్ అయిన తర్వాత వాటిలో మనం అబ్జర్వ్ చేసిందంటే బెండింగ్. సో బెండింగ్ ఆఫ్ వేవ్స్ ఈజ్ కాల్డ్ డిఫ్రాక్షన్. సో దిస్ ఈజ్ ద ప్లేన్ వేవ్, దీన్ని మనం స్లిట్ అంటాం. సో దీన్ని మనం స్లిట్ అంటాం. సో ప్లేన్ వేవ్స్ అనేవి స్లిట్ నుంచి ప్రాపగేట్ అయిన తర్వాత సో వాటిలో బెండింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ బెండింగ్ని మనం డిఫ్రాక్షన్ అంటాం. సో హియర్ ఇట్ ఈస్ ద వేవ్ బెండ్స్ త్రూ స్లిట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సౌండ్ వేవ్స్, లైట్ వేవ్స్. సో బోత్ లైట్ వేవ్స్ సౌండ్ వేవ్స్ రెండింటిని కంపేర్ చేసుకుంటే సౌండ్ వేవ్స్ అనేవి ఎక్కువ బెండ్ అవుతాయి. సో బెండింగ్ అనేది సౌండ్ వేవ్స్లో ఎక్కువ ఉంటుంది when compared to light waves. This is about the diffraction, introduction of diffraction topic.